శ్రీరామ్ జై శ్రీ గణేష్ అందరికీ. సో నేనైతే త్రిమూర్తి ఆర్ట్స్కి వచ్చిన. శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్లో అయితే ఇప్పుడు ఒక గణేష్ బయట పెట్టారు, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా లోపల అయితే మనకు ఫుల్ వర్క్ కంప్లీట్ అయింది. వేరే పెద్ద గణేష్లు అన్నిటికీ కూడా ధోతి వర్క్ అయిపోయింది, కుందన్ వర్క్ అయిపోయింది. అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి అందరూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీ అసోసియేషన్ గణేష్ ఇక్కడ కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ అది వచ్చినప్పుడు అయితే కామెంట్లో మీ అసోసియేషన్ నేమ్ పెట్టండి అండ్ జై శ్రీరామ్ అయితే టైప్ చేయండి అందరు కూడా. లెట్స్ గో. ఇదైతే స్టార్టింగ్ అనమాట. మనకి 12 feet హైట్, 13 feet విగ్రహాలు అంట ఇవన్నీ కూడా. ఒకసారి చూడవచ్చు, కలర్ఫుల్ ఉంది అసలు. ఇట్లా చూస్తే మాత్రము చాలా అంటే చాలా కలర్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్క గణేష్కి కూడా ధోతి వర్క్ అయిపోయింది అండ్ ఒక్కొక్క ధోతి కలర్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అన్ని డిఫరెంట్ కలర్సే ఉన్నాయి, రిపీటెడ్ కొన్ని ఉన్నాయి, బట్ ఒక్కొక్క కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ధోతి వర్క్ అయితే వేసిర్రు. అండ్ అట్లే చూస్తే కొన్ని విగ్రహాలు కుందన్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ గణేష్ చూసుకుంటే మనకు కుందన్ వర్క్ అయిపోయింది, ధోతి కూడా అయిపోయింది. నాకైతే చాలా అంటే ఒక మంచి వైబ్ అవుతుంది ఇక్కడ, కలర్ఫుల్గా ఉంది చాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు లాస్ట్ టైం వీడియో చూపించిన మీకు, అప్పుడైతే నార్మల్ మనకి ఓన్లీ బాడీ పెయింటింగ్ వర్కే అయ్యి ఉండే అనమాట. ఇప్పుడైతే మనకు ధోతి వర్క్ అయిపోయింది అండ్ గణేష్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంకా ఎంత టైం ఉంది ఫ్రెండ్స్, మనకి జస్ట్ 1 week అంతే. నెక్స్ట్ వీక్ అయితే మనకు ఫుల్ గణేష్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కూడా. సో అన్ని విగ్రహాలు చూడండి. ఇప్పుడు మీకు ఇందాకనే చెప్పిన ఇంట్రడక్షన్లో అయితే నేను కంపల్సరీ మీ గణేష్ ఇక్కడ ఉంటే మాత్రం మీ అసోసియేషన్ పేరు టైప్ చేయాలి అండ్ అట్లే జై శ్రీరామ్ కూడా టైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది చూసిర్రు అసోసియేషన్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా నాకు కంపల్సరీ మీరు కమెంట్ చేస్తే తెలుస్తుంది. సో మొత్తం కమెంట్ బాక్స్ అయితే ఫుల్ అయిపోవాలన్నమాట ఈ వీడియోకి. సో ఇక్కడ ఈ లైన్లో ఇప్పుడు మీకు ఈ లైన్లో ఏవైతే చూపించినానో మొత్తం మీ 4 గణేష్ అయితే అన్నీ కూడా డిఫరెంట్ సీటింగ్ పొజిషన్లో ఉన్నాయి. మీరు చూసుకుంటే మనకు మహారాజా స్టైల్ కంటే కూడా ఇవి కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట ఇవన్నీ. అట్లా ఈ లైన్లో వచ్చేసి అయితే మనకు మొత్తము మంచి సీటింగ్ పొజిషన్ ఇవి మహారాజా స్టైల్. సో ఇవన్నిటికీ కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అనేటివి అయితే వస్తాయి. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది. సో ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా అంటే రెడీ కాగానే సీదా తీసుకొచ్చి పెట్టేస్తారు. సో అంతా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే గణపతికి ఏవైతే అస్త్రాలు వస్తాయో ఇవన్నీ అస్త్రాలు అనమాట. అన్నీ హోల్స్ చేసి రెడీగా ఉన్నాయి, జస్ట్ ఫిట్టింగ్. సో ఈ గణేష్ చూడండి మనకి తబలా వాయిస్తుంది మంచిగా. సో గణేశుడు మ్యూజిక్ లవర్, అందుకనే ఆయనకి వీణ, తబలా ఇట్లాంటివన్నీ కూడా పెడతా ఉంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే విగ్రహాలు డెలివరీ అయ్యేటివి అవుతున్నాయి ఇక్కడ నుంచి అండ్ అట్లే ఫినిషింగ్ వర్క్ అయ్యేటివి అవుతున్నాయి. పెద్ద విగ్రహాలు అవుతున్నాయి, చిన్న విగ్రహాలకైతే మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసారు. సో ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతేనే వీళ్ళు పెద్ద విగ్రహాలు మంచిగా ఫోకస్ చేసి ఇంకా మంచి వర్క్ అయితే ఇవ్వగలుగుతారు అవుట్పుట్. సో ఇవన్నీ ఇప్పుడు మీకు ఏవైతే స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నానో ఇవన్నీ కూడా 13 feet విగ్రహాలు అనమాట అన్నీ కూడా అండ్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ షాల్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు, డిఫరెంట్గా ఇచ్చారు మొత్తం. గణేశుడికి అయితే షాల్ పైనుంచి ఇట్లా సైడ్లో మనకి 1 side వచ్చింది. అన్ని గణేష్లకు కూడా ధోతి షాల్ అయితే మొత్తం చేసి పెట్టేసిర్రు వీళ్ళు. సో ఇది చూడండి మంచి సీటింగ్ పొజిషన్ మనకి. చేతిలో నాకు తెలిసి త్రిశూలం వస్తుంది అనుకుంటాం. సో ఈసారి మనకి త్రిమూర్తి ఆర్ట్స్లోనైతే ఒక పెద్ద విగ్రహం ఉంది, హెవీ బాడీది. మీకు లాస్ట్ టైం కూడా చూపించిన. ఓన్లీ గణేశుడే మనకి 18 feet బాడీతో ఉందన్నమాట. సో అవి కూడా చూపిద్దాము. ఇది మంచి పైల్వాన్ గణేష్ స్టైల్ వచ్చింది, 6 pack వచ్చింది మన గణేశునికి అయితే. సో అట్లే ఇది ఒకటి ఇంకొక విగ్రహం ఇది. సో ఇది గణేశుడు రెడీ అయిపోయిండు అండ్ ఫ్రేమ్ వర్క్ అయితే వేస్తున్నారు దీనికి. మనకు 2 sides కూడా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా విడత ఎక్కువ ఉంది ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మన అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. సో అయ్యప్ప స్వామికి అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు మొత్తం కుందన్ వర్క్. సో టైగర్ చూద్దాం మనం ఒకసారి. టైగర్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. సో ఒకసారి కుందన్ వర్క్ చూద్దాం మనం ఎట్లా వస్తుందో. సో మొత్తం మనకు అయ్యప్ప స్వామికి అయితే మొత్తం జ్యువెలరీ, కుందన్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తున్నారు అనమాట. ధోతి కలర్ కూడా చూడవచ్చు మనము, చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు, డార్క్ బ్లూ. అంటే టైగర్ చూడండి ఫినిషింగ్ ఎంత రియలిస్టిక్గా వచ్చిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అట్లే ఇక్కడ మనకు కస్టమైజ్డ్ మీద గణేష్లు కూడా వేస్తున్నారు. ఇంకా ఇవైతే రెడీ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, గణేశుడు రెడీగా ఉన్నాడు మనకి.
సో అట్లా ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది ఒక యూనిక్ మోడల్. లాస్ట్ టైం అయితే ఇవి చూపించినా మీకు పెయింటింగ్ అయిపోయి ఉన్నాయి అప్పటికి. అండ్ ఇప్పుడైతే మనకు కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఒకసారి గణేశుడు చూడండి ఎట్లుంది. మనకి గణేశుడు ఐస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చినాయి అనమాట. సో అట్లే మనకు ఆపోజిట్లో చూస్తే మనకు అక్కడ సైడ్ అయితే మొత్తం 18 ఫీట్ విగ్రహాలు ఉన్నాయి పెద్దవి. సో నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడాలి అందరూ. సో సుశీల్ భాయ్ అయితే ఈయనే ఉన్నాడు అనమాట. మస్తు మంది వచ్చారు ఈరోజు సండే. డెలివరీస్ అయితే తీసుకుంటున్నారు అందరూ. సో వాళ్ళకు కూడా దగ్గరుండి కూడా అన్న చూస్తుండు. యాక్చువల్లీ లాస్ట్ టైం మనతో మాట్లాడుతూ అన్నాడు అన్న, బట్ ఇక్కడైతే బిజీ ఉన్నాడు మొత్తము. సో డెలివరీస్ ఉన్నాయి కాబట్టి. సో గణేష్లో అయితే చూపిస్తాను నేను అన్నీ కూడా. చూస్తుండండి వీడియో. మీ అసోసియేషన్ పేరు టైప్ చేయడం అయితే మర్చిపోకండి అందరు కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ గణేష్కి మనకు మొత్తం వర్క్ అయిపోయింది. ఇప్పుడు ధోతి అయితే కడుతున్నారు అనమాట ఇక్కడ. కానీ ఒకసారి ఫేస్ చూడొచ్చు మనం ఎంత సూపర్ ఇచ్చారో కలరింగ్. అండ్ ఆ బొట్టు త్రిశూలం వచ్చింది చాలా పెద్దది. సో ఇందాక చెప్పిన మీకు 18 ఫీట్స్ బాడీ గణేశుడు ఇదే అనమాట. చాలా హెవీ ఉంది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కాబట్టి గణేశుడు చిన్నగా కనిపిస్తున్నాడేమో, బట్ హెవీ అనమాట. హ్యూజ్ విగ్రహాలు ఇవన్నీ కూడా. సో ఈ లైన్ మొత్తం కూడా మనకి హ్యూజ్ విగ్రహాలు ఉన్నాయి. అట్లనే చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. సో ఏ గణేశుడికి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే చాలా వైబ్రెంట్ కలర్స్ తోటి ఉందన్నమాట మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తము. సో అట్లే ఇక్కడ చూసుకుంటే మనకి కుందన్ వర్క్ కూడా వేస్తున్నారు ఈ పెద్ద విగ్రహాలకు కూడా. అండ్ అట్లే కొన్ని విగ్రహాలు చిన్నవి ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఒక లైన్ మొత్తం చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఇది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో అట్లా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు గణేశుడికి. సో ఈ గణేష్ చూస్తే ఒకసారి ఈ గణేష్ది కూడా మనకు ఐస్ వర్క్ అయిపోయింది. మనకు ఐస్ ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది అయితే చూడొచ్చు మనం ఒకసారి. అట్లే మంచి వెంకటేశ్వర స్వామి నామం గణేశుడికి. సో ఈసారి మనకి గణేశుడికి నామాలు అయితే మస్తు కనిపిస్తున్నాయి. చాలా యూనిక్ నామం కనిపిస్తుంది. సో లాస్ట్ టైం మీకు చూపించిన నేను బ్యాక్గ్రౌండ్ అప్పుడు జస్ట్ వర్క్ స్టార్ట్ అయింది. కానీ ఒక్కసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఇది ఆల్మోస్ట్ మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 12 ఫీట్స్ ఉంది. అండ్ రావణాసుడు 10 తలలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ 18 ఫీట్స్ విగ్రహానికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ వస్తే ఇది మాత్రం అసలు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇది చూస్తే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక డిఫరెంట్ గణేశుడు అనమాట. పెద్ద బాడీలో మన గణేశుడు పైన కూర్చొని ఉన్నాడు. ఇది ఒక శివుని టైప్లో మనకు పైన అయితే మనకి జటా వచ్చింది. అండ్ అట్లే ఇక్కడైతే ఒక గణేశుడు మన క్రొకొడైల్ మీద కూర్చొని ఉంది ఇది. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. మన గణేశుడు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనకి గణేశుడు చూస్తే ఒకసారి పైన ఏదైతే కిరీటం ఇచ్చిరో కిరీటంలో ఉన్న చక్రం ఏదైతే వచ్చిందో అది అట్లా మీకు పైన చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ ఒకసారి మీకు అది యాక్చువల్లీ చూపిస్తుంది దాని సైజ్ ఎంత ఉందనేది. అది నార్మల్గా అయితే ఇక్కడ చూడండి కింద. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్లో వచ్చే చక్రము ఎంత పెద్ద ఉంది మీకు ఇప్పుడు అర్థమవుతుంది నార్మల్గా చూపిస్తే. సో ఇది వచ్చేసి ఒక పెద్ద క్రొకొడైల్ అనమాట. క్రొకొడైల్ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ అట్లే మొత్తం కుందన్ వర్క్ అయితే వేసిరి గణేశుడికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పక్కన ఇంకొకటి సేమ్ జటా వచ్చి ఇంకొకటి శివుడు మోడల్లో గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విష్ణుమూర్తి స్టైల్లో ఒక గణేశుడు ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు మనకు టాటాయిస్ ఎట్లా వచ్చిందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టాటాయిస్ ఇచ్చారు. సో ఇది కూడా ఇంకొక యూనిక్ మోడల్ అయితే చెప్పొచ్చు మనకి పెద్ద విగ్రహంలో. ఇది ఆల్మోస్ట్ 18 ఫీట్ ప్లస్ ఉంది ఈ విగ్రహం అయితే మనకి. సో ఇదొక విగ్రహం మనకి ఇంకా వర్క్ అవుతుందన్నమాట ఇది కంప్లీట్. సో చిన్న విగ్రహాలు మీకు ఇందాక చెప్పినా కదా ఇవన్నీ చిన్న విగ్రహాలు మనకి వర్క్ అయితే అవుతుంది. ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. సో వీటికి బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా తర్వాత సెట్టింగ్ అయితే చేస్తారు ఇవి. సో ఇక్కడ ఈ చిన్న అని చెప్పినా కదా. సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. అండ్ అట్లే అన్నిటికీ కూడా కుందన్ వర్క్తో పాటు వీళ్ళైతే గణేశుడిని ఇస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ 8 to 10 ఫీట్స్ హైట్ విగ్రహాలు అనమాట. సో చూడొచ్చు అన్నీ కూడా నీట్గా మనకి ధోతి వర్క్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఇదొకటి మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టైల్లో వస్తుంది ఇది గణేశుడు. అట్లనే కనిపిస్తుంది నాకైతే. చూస్తే అయితే మన గణేశుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక ఓన్లీ మన కింద పికాక్ అనేది అయితే ఒకటి యాడ్ అవుతుంది దీంట్లో. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మనకు చిన్నది కూడా అన్నీ సేమ్ లేవు, అన్నీ కూడా డిఫరెంట్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో. సో
సో ఇది చూసుకుంటే మనకు కొంచెం కృష్ణుడి స్టైల్ అయితే గణేశుడు ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే. అండ్ చిన్న విగ్రహాలలో ఇంత డిఫరెంట్గా అయితే వీళ్ళే చేసినారు. నేను ఇన్ని చూపించిన మీకు వీడియోస్లో. అండ్ అన్నిటికీ కూడా ఇంత హ్యూజ్గా కుందన్ వర్క్ ఇవ్వడం కానీ అవన్నీ కానీ మనం చూడవచ్చు. ఒకసారి ఫేస్ చూద్దాం ఎంత నీట్గా ఉందో ఇది మనకి ఈ గణేశుడిది. అండ్ ఒకసారి పైన చూస్తుంటే కిరీటం నుంచి చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారు మనకి. ఆ ధోతి కాంబినేషన్ కానివ్వండి, కలర్, బొట్టు, ఎవ్రీథింగ్. సో అట్లే మనం ఒక్కసారి ఇందాక ఈ పెద్ద 18 feet విగ్రహాలు చూసినాం కదా, దీని బ్యాక్ సైడ్లో అయితే కొన్ని కస్టమైజ్ యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. సో ఒకసారి అవి కూడా చూద్దాం మనం, అవి కూడా చూపిస్తాం మీకు. సో మీకు చెప్పిన కదా ఇందాక పెద్ద మనకి హ్యూజ్ విగ్రహాలు ఉన్నాయని. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక 18 feet విగ్రహము. అండ్ చేతిలో అయితే పెద్ద వీణ పట్టుకొని అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ అట్లే ఇక్కడ మళ్ళీ ఇంకొక వినాయకుడు అయితే ఉన్నాడు మనకి. ఇది మహారాజా స్టైల్, మన లాల్బాగ్ గణేష్ స్టైల్లో ఉంది కొంచెం ఇదైతే చూడడానికి. సో ఈ లైన్ మొత్తం మనకి 15 feet హైట్ అనమాట విగ్రహాలు. సో ఇవి కూడా అన్నీ మనకి ధోతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్ ఒకటి చేసేది ఉంది వీటికి. సో ఇందాక చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లయితే మనకి 10-12 feet విగ్రహాలు అయితే ఎట్లుండే లైన్ మొత్తం కలర్ఫుల్గా, ఇది కూడా అట్లనే అనిపిస్తుంది నాకు. పెద్ద విగ్రహాలు ఫుల్ కలర్ఫుల్ ఉంది, ఎందుకంటే అన్నీ కూడా కలర్ ధోతీస్ ఉన్నాయి మనకి ఇక్కడ గణేష్లకి. డిఫరెంట్ సిట్టింగ్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కుందన్ వర్క్ ఇచ్చారు. కొన్ని వాటికి కస్టమైజ్ కుందన్ వర్క్ ఉంది, కొన్నిటికి లేదు. సో అన్నీ కూడా విత్ కుందన్, వితౌట్ కుందన్ వర్క్, ఒక్కొక్కటి ఒక్కొక్క మనకి ఒక యూనిక్నెస్ అయితే ఉంది గణేష్, ప్రతి గణేష్లో కూడా. సో ఇది చూడండి ధోతి ఒకటి ఎంత బ్యూటిఫుల్ వచ్చింది మనకి, డార్క్ బ్లూ కలర్. ఆ బ్లూ నాకు చాలా ఫేవరెట్ కలర్ అనమాట అది. అండ్ అట్లే ఇక్కడ చూడండి గణేశుడికి అయితే మనకి మొత్తం ఫేస్ అండ్ కుందన్ వర్క్ చూడండి ఒకసారి. షాల్ వీళ్ళన్నీ కూడా మంచి మ్యాచింగ్ చేసిరు అనమాట, అన్ని యూనిక్ కనిపించడం కోసం అని చెప్పేసి. సో కొన్ని విగ్రహాలు అయితే ఈ పెద్ద వాటిలలో అన్నిటికీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ అస్త్రాలు అయితే ఇచ్చేసారు. అండ్ కొన్ని విగ్రహాలకి ఇంకా చేస్తున్నారు వర్క్. ఈ పర్టిక్యులర్ విగ్రహం చూడండి, దీంట్లో ఒక యూనిక్నెస్ చెప్పాలి మీరు ఏముందనేది. చాలా బ్యూటిఫుల్గా అయితే స్నేక్ ఇచ్చిర్రు వీళ్ళు, అది కుందన్ వర్క్లో చేసారు. ఆ స్నేక్ కూడా పెయింటింగ్ కాదు ఇది, ఇది వచ్చేసి చాలా రియలిస్టిక్ అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్, దీనికి స్ట్రైట్ ఆపోజిట్లో అయితే మనకు మల్హార్ స్టైల్ అయితే కూర్చొని ఉండు. 2025లో ఇవి మనకు ఆల్మోస్ట్ ప్రతి షెడ్లో ఈ గణేష్ అయితే కనిపించింది ఈసారి. మొత్తం వన్ ఆఫ్ ద ట్రెండింగ్ విగ్రహం ఇది 2025లో. సో అట్లే ఇక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంది స్టాండింగ్లో, దానికైతే అసోసియేషన్ నేమ్ కూడా ఉంది. సో అది ఎవరిదో ఒకసారి రివీల్ చేద్దాం నాడు. సో ఇది వచ్చేసి మనకి వెంకట్పేట్ కా లంబోదర 46th year సెలబ్రేషన్ బీయింగ్ హ్యూమన్ అసోసియేషన్ అనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చిర్రు వీళ్ళు, ఫాలో అని చెప్పేసి. సో ఒక్కసారి ఈ గణేష్ చూడండి వాళ్ళది, మంచి 3 తలలు వచ్చింది. అండ్ పైల్వాన్ గణేష్ ఇదైతే, ఇది వచ్చేసి మనకు ఒక 18 feet ప్లస్ ఉంది విగ్రహం. ఇది జస్ట్ ఐస్ పెయింటింగ్ ఒకటి అయిపోయి జ్యువెలరీ కలరింగ్ వస్తే మాత్రం సూపర్ గణేష్ ఇది. ధోతి వర్క్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి కొండ మీద గణేశుడు వస్తాడు. సో బీయింగ్ హ్యూమన్ అసోసియేషన్ వాళ్ళు ఉంటే కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, మీ గణేశుడు అవుట్పుట్ అయితే చూపిస్తున్నా కంప్లీట్గా. అండ్ అట్లే ఇక్కడ ఇంకొకటి మనకి కొంచెం కట్టెలు అడ్డం అనేది కనిపిస్తలే కానీ, ఇది కూడా మంచి స్టాండింగ్ మోడల్ కృష్ణుని అవతారంలో ఉంది ఇది మనకి. ఇక్కడ ఈ లైన్లో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ లైన్లో చూపిస్తున్నాయి అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 18 feet to 17-18 ప్లస్ ఉన్నాయి. ఇవన్నీ 20 feet దగ్గర ఉన్నాయి. అండ్ ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ చిన్న విగ్రహాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ విగ్రహాల మీద అయితే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇవి కూడా ఫినిష్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ ఇన్ త్రిమూర్తి ఆర్ట్స్ ఇదన్నమాట. మనకి గణేశుడు డిఫరెంట్గా ఇచ్చినాడు, మొత్తం బ్లాక్ కలర్. అండ్ పైల్వాన్ గణేష్ స్టైల్ అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు. అండ్ అక్కడ ఏవైతే ఉన్నాయో కొన్ని విగ్రహాలు, ఒక 6 to 7 విగ్రహాలు, మొత్తం ఫుల్ ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది వాటి మీద. సో అవన్నీ కూడా యూనిక్ విగ్రహాలు, తొందరలోనే మనకు అవి కూడా అవుట్పుట్ వస్తుంది. సో ఆగమన్ ఏమైనా ఉన్నప్పుడు మనం పక్కా వద్దాం, అవి కూడా కవర్ చేద్దాము. సో అట్లే స్టాండింగ్లో మనకి ఇదొక 13 feet హైట్ విగ్రహం అనమాట.
అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి సేమ్, కాకపోతే ఇది కింద మనకి ఇంకేదో వస్తుంది, అందుకనే గణేశుడు అయితే గాలిలో కూర్చొనే ఉన్నాడు ఇంకా. అండ్ అట్లే అక్కడ పక్కన దాని పక్కన చూసుకుంటే కింద మనకి గరుడుమంతుడు అండ్ పైన గణేశుడు నిల్చొని ఉన్నాడు. సో అది ఆల్మోస్ట్ 18 ఫీట్స్ ప్లస్ ఉంది. సో ఇవి కొన్ని విగ్రహాలు, ఇవన్నీ కూడా యాంటిక్ మనకి బ్యాలెన్సింగ్ విగ్రహాలు. సో ఇక్కడ గణేశుడు మనకి తాండవం ఆడుతున్నాడు అనమాట. సో అక్కడైతే గణేశుడు నిల్చొని ఉన్నాడు. సో మ్యాక్సిమం ఇవన్నిటికీ కూడా కింద చూసుకుంటే మనకి కొండ అయితే కామన్గా వస్తున్నాయి అనమాట, ఈ 4-5 గణేష్లు అన్నిటికీ కూడా. సో గణేష్కి అట్లా కొండ పెడితే ఏంటంటే గణేష్ స్టాండింగ్లో ఉన్నా కూడా మనకి బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ వాల్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. అయితే ఇది చూడొచ్చు మనం ఒకసారి ఎంత నీట్గా చేస్తున్నారో వీళ్ళు. క్లే వర్క్ అనమాట ఇది. ఈ పర్టికులర్ క్లే వర్క్ తర్వాతనే బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది మనకి. సో ఒకసారి క్లే వర్క్లో చూస్తే మనకి ఎంత డీటెయిలింగ్ ఉందనేది కనిపిస్తుంది దీంట్లో. సో ఇది వచ్చేసి మనకి జగన్నాథ్ స్వామి అనమాట. సో ఇట్లాంటివి ఎందుకు చేస్తారంటే వీటితోటే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వస్తుంది. ఏవైతే బ్యాక్గ్రౌండ్లో ఫైబర్ ఫ్రేమ్ ఏదైతే వస్తుందో సో అదనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ త్రిమూర్తి ఆర్ట్స్ కలర్ఫుల్ షెడ్. సో చూసారు కదా మొత్తం ఇందాక రౌండప్ చూపించిన మీకు షెడ్ ఎంత కలర్ఫుల్ ఉందో. ఒక్కసారి వర్క్ మొత్తం కంప్లీట్ అయితే గణేష్ షెడ్ ఎంత బాగుంటుందో. సో మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం అన్ని వీడియోస్లో, ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనిపించింది నాకే. చేసేటప్పుడే నాకు అంత ఫీల్ వచ్చింది, ఎందుకంటే ఎంతైనా గణేశుడు కంప్లీట్ అయిన తర్వాత వచ్చే ఫీల్ వేరు, ఆ వైబ్ వేరు. మనం ఎన్ని 3-4 మంత్స్ నుంచి చూస్తున్నా కూడా ఒక్కసారి ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చి గణేశుడు ఆ వీల్ ఏదైతే ఉంటుందో అది టూ గుడ్ ఉంటుంది. సో అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ని ఇట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ.